లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లోకసభ ఎన్నికలు 2024లో భాగంగా నేడు మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోకసభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వేసవి తాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వెళ్తున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్లోనే ఆ పార్టీ 26 సీట్లు దక్కించుకుంది. మూడో దశలో అసోం 4 సీట్లు, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 7, గోవా 2, గుజరాత్ 26, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10, పశ్చిమ బెంగాల్ 4, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డుయ్యా 2లో పోలింగ్ జరుగుతుంది. మరోవైపు మధ్యప్రదేశ్లోని బేతుల్ లోకసభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలో ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం 1300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. స్వరాష్ట్రమైన గుజరాత్లో వీరు ఓటు వేయనున్నారు. గాంధీనగర్ స్థానం పరిధిలోని అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ ఓటు వేయనున్నారు. ఇక ఇదే నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఓటు వేయనున్నారు.